మీరు రాసే జావాస్క్రిప్ట్ కోడ్ అసలు బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతుందో ఆ కంప్లీట్ ప్రాసెస్ని అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ బ్రౌజర్స్ డిఫరెంట్ ఇంజన్స్ని క్రియేట్ చేశారు విత్ దర్ ఓన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. బట్ ఈ వీడియోలో ఓన్లీ V8 గురించి చెప్తాను, విచ్ ఇస్ యూస్డ్ ఇన్ గూగుల్ క్రోమ్ అండ్ నోట్.js. ఓకే, సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మీ బ్రౌజర్ HTMLని రీడ్ చేస్తుంది. దాంట్లో యూ విల్ ఫైండ్ జావాస్క్రిప్ట్ సోర్స్ కోడ్. అది ఈదర్ ఫైల్ లింక్ ఆర్ ఎంటైర్ కోడ్ని స్క్రిప్ట్ ట్యాగ్స్లో మెన్షన్ చేస్తారు. Now parser phase starts. Entire source code ni character by character scan chestadi, which is called lexical analysis. ఈ ప్రాసెస్ లోనే ఏది కీవర్డ్, నంబర్ ఎక్సెట్రా అవన్నీ ఐడెంటిఫై చేసి టోకెన్ వైజ్ స్ప్లిట్ అవుతాయి లైక్ దిస్. ఆ కంప్లీట్ టోకెన్స్ ని తీసుకొని అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీని బిల్డ్ చేస్తుంది. ఇన్ షార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ AST. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెబ్సైట్లో లెఫ్ట్లో ఉన్న జావాస్క్రిప్ట్ కోడ్కి రైట్లో కనిపించేదే AST. ఇదే JSONలో చూస్తే 1 line of కోడ్కి ఆల్మోస్ట్ 120 lines of JSON ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జస్ట్ ఇమాజిన్ మీ అప్లికేషన్ ASTలో ఎలా ఉంటుందో. బై ద వే, ఈ ప్రాసెస్లోనే సింటాక్స్ ఎర్రర్స్ అన్నీ ఐడెంటిఫై అవుతాయి. ఒకవేళ మీ కోడ్లో సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే ఆ ఎగ్జిక్యూషన్ అక్కడితోనే స్టాప్ అయిపోయి ఎర్రర్ మెసేజ్ని కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏం ఎర్రర్స్ లేకపోతే నెక్స్ట్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ AST డేటాని లైన్ బై లైన్ చూసేదే ఇంటర్ప్రిటర్. V8లో దీన్ని ఇగ్నిషన్ అంటారు. ఇగ్నిషన్ ASTని ప్రొఫైల్ చేసే టైంలో, అంటే స్కాన్ చేసే టైంలో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ ఎలాంటి టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, వాటికి ఎంత మెమరీ కావాలో అదంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడే డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఆ కోడ్ ఫ్రీక్వెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఆర్ ఎనీ హై ఇంటెన్సివ్ ఆపరేషన్స్ ఉంటే వాటిని హాట్ కోడ్ అని చెప్పి మార్క్ చేసి టర్బో ఫ్యాన్కి పంపిస్తుంది. బట్ నార్మల్గా కోడ్ ఉంటే డైరెక్ట్గా వాటిని బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్పెన్సివ్ టాస్క్ టర్బో ఫ్యాన్కి హ్యాండ్ ఓవర్ చేసిందో అక్కడ కొన్ని ఆప్టిమైజేషన్స్ చేసి వాటిని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఆ మెషిన్ కోడ్ మీ CPUలో రన్ అవుతుంది ఫర్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. ఈ ప్రాసెస్ అంతా ఆన్ ద ఫ్లై జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ అంటాం. జావాస్క్రిప్ట్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ కాబట్టి అప్పుడప్పుడు కొన్ని అజంప్షన్స్ అనేవి రాంగ్ అవుతాయి. సో ఆ టైంలో ఏదైతే కోడ్ ఆల్రెడీ ఆప్టిమైజ్ అయిందో దాన్ని మళ్ళీ డీఆప్టిమైజ్ చేసి బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఈ గ్రాఫ్లో కనిపించేలాగా ఉంటుంది. ఫర్ మోర్ క్లారిటీ మీరు V8 బ్లాక్స్ని చదవండి, విచ్ విల్ బి లింక్డ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో ఫార్ ఎంటైర్ ప్రాసెస్ రెడీగా ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో V8కి 2 things కావాలి: కాల్ స్టాక్ అండ్ హీప్ మెమరీ. మీ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 1 by 1 స్టాక్లోకి పుష్ చేసి రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎసింక్రోనస్ ఫంక్షన్స్ ఉంటే వాటిని వెబ్ APIకి పాస్ చేస్తుంది. అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి అండ్ ఎగ్జిక్యూట్ అయిన వాటిని టాస్క్ క్యూకి పుష్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెయిన్ స్టాక్ ఎంటీ అవుతేనే అప్పుడు మాత్రమే క్యూ నుంచి 1 by 1 పిక్ చేసి స్టాక్లోకి పుష్ చేస్తూ ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ చేసేదే ఈవెంట్ లూప్. అంతే. హై లెవెల్లో ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే చాలు. కానీ మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అఫీషియల్ V8 డాక్యుమెంట్స్ కూడా చదవండి. ఫైనల్గా మీకు ఒక బోనస్ క్లిప్. ఒకవేళ మీరు రాసిన జావాస్క్రిప్ట్ కోడ్ వైట్ కోడ్లో ఎలా కనిపిస్తుందో తెలియాలంటే నోట్.jsని వాడాలి. అక్కడ కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు కావాలనుకున్న కోడ్ అనేది కనిపిస్తుంది. ఇట్ గోస్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ నోట్ స్పేస్ -print -bytecode అండ్ దెన్ -print -bytecode విత్ ది ఫిల్టర్. ఆ ఫిల్టర్లో మీరు ఏ ఫంక్షన్ నేమ్ అనేది మీరు స్పెసిఫై చేయాలి అండ్ దెన్ ఫాలోడ్ బై యువర్ ఫైల్ నేమ్. అప్పుడు మీ జావాస్క్రిప్ట్ కోడ్ బైట్ కోడ్లో ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తుంది. దట్స్ ఇట్. ఒకవేళ వీడియోని ఇక్కడ వరకు మీరు చూస్తే మీకోసం